శివుడి మెడలో పామెందుకుంటుందో తెలుసా? పురాణాల ప్రకారం వాసుకి అనేది ఒక మహానాగరాజు. అతడు శివుడికి పరమభక్తుడు. ఒకసారి దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం చేయాలని నిర్ణయించుకున్నారు. మదనానికి పర్వతం మందార జలాన్ని వాడారు. దాన్ని తాడు మాదిరిగా తిప్పడానికి వాసుకిని వాడారు. వాసుకి శరీరం తిప్పడంతో అతనికి నరకం అనుభవం ఎదురైంది. అన్నిటికంటే మదనం నుంచి తొలిగా వచ్చిన హలహల విషం అంత భయంకరమైనది. ఆ విషాన్ని శివుడు తాగాడు. ఆ విషం కారణంగా ఆయన మెడ నీలంగా మారింది. అప్పటి నుంచే ఆయన్ని నీలకంఠుడు అంటారు. ఆ మహాత్ముడైన వాసుకి శివుడి సేవలో నిలబడినందుకు, భక్తితో కూడినందుకు శివుడు తన మెడలో వాసుకిని ఆలింగనం చేసుకున్నాడు. ఇది రక్షణకు, శాంతికి, కాలానికి సూచి. శివుడు భయానికి ప్రతీక కాడు. భయాన్ని అధిగమించే పరమశాంతి. వాసుకి మెడలో ఉండటం భక్తిని ఆశ్రయించి విషాన్ని హరించే వాసుకి, విశ్వాన్ని రక్షించే శివుడు. ఈ ఇద్దరి బంధం మనకి ఒక అద్భుతమైన సందేశం ఇస్తుంది. భయం కలిగించేదే భక్తిగా మారితే ఆ భగవంతుడే దానిని గౌరవంగా ధరిస్తాడు. వాసుకి శివుడి మెడలో ఓ గర్వకారణం. శివుడు భక్తులకు భయం లేదు, భద్రత మాత్రమే ఉంది. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హరం మహాదేవ.